కయాకింగ్ వంటి సాహస కార్యక్రమాలకు కూడా ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ఈరోజు రోజుకు 3,000 మంది వస్తూ ఉంటారు. దీన్ని డెవలప్ చేస్తే ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ టూరిజం స్పాట్ గా తయారవుతుంది. కొన్ని హోటల్స్ అని తీసుకొస్తే ఇప్పుడు నీళ్లు కూడా పెట్టాం. 25 టీఎంసీ నీళ్లు పెట్టాం. ఇప్పుడు నేనైతే మా వాళ్ళకి చెప్పాను, రామ్మోహన్ రెడ్డి గారికి చెప్పాక చేయలేకపోయాడు. అక్కడ దిగాలని చెప్పాను ఈరోజు గండికోటలో, కానీ ఈరోజు దించలేదు. కానీ ఆ ప్లేస్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. గండికోటలో సీ ప్లేన్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈరోజు మేము చేసింది ట్రయల్ ఇది. ఈ ట్రయల్ అయిన తర్వాత మార్చి నుంచి రెగ్యులర్ సీ ప్లేన్ ఇక్కడికి వస్తుంది. అప్పటికి జట్టి అవన్నీ శుభ్రం కట్టేస్తాం. కట్టిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ ఆపరేటర్ కలిసి సీ ప్లేన్స్ ఎక్కువ ఆపరేట్ చేస్తాం. టూరిజాన్ని ప్రమోట్ చేస్తాం. అక్కడ కూడా మేము గండికోటకు కూడా 80 కోట్ల రూపాయల కోసం కేంద్ర పర్యాటక శాఖకు పంపించాం. అక్కడ మీరు చూస్తే అడ్వెంచర్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, బంగీ జంపింగ్, హాట్ ఎయిర్ బెలూనింగ్, మౌంటైన్ బైకింగ్ ఇలాంటి అనేక కార్యక్రమాలు, ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. తిరుపతి యునిక్ ప్లేస్, శ్రీశైలం అనదర్ మాన్యుమెంట్ పవిత్రమైన క్షేత్రం, గండికోట ప్రపంచంలోని టాప్ 10లో ఇది ఒకటి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, కోనసీమ వన్ ఆఫ్ ది బెస్ట్. మనం ఒకసారి చూస్తే సినిమాల్లో కూడా కోనసీమ అనగానే అందాల సీమగా బెస్ట్ ప్లేస్. అరకు వ్యాలీ, అరకు వ్యాలీలో అయితే బొర్రా కేవ్స్ గాని, అదే మరిగా కట్టికి వాటర్ ఫాల్స్ గాని, ట్రైబల్ మ్యూజియం గాని, ఇవన్నీ యూనిక్ గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టన్ని చూస్తే అరకు, లంసింగి, రిషికొండ, కాకినాడ, తిరుపతి ఇవన్నీ కూడా మనం కలుపుతూ చేయగలిగితే టూరిజం ఒక ప్రపంచానికి ఒక డెస్టినేషన్ గా తయారవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా. ఈ విషయం నేను చాలా స్పష్టంగా ఉన్నా. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళాం, ఇప్పుడు డీప్ డ్రైవ్ టెక్నాలజీస్కి వెళ్తున్నాం. ఇంకొక పక్కన రాబోయే రోజుల్లో మనం వేరే ప్రాంతాలకు పోవడం కాకుండా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చే విధంగా ఇదొక టూరిజం డెస్టినేషన్ కింద తయారు చేస్తాం. దానికి ఏమేం కావాలన్నా అన్ని వర్కౌట్ చేస్తున్నాం. దీనికి ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చాం టూరిజానికి.